ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఒక అద్భుతమైన ఫినిష్‌తో ముగిసింది. దాదాపు నెల రోజుల పాటు సాగిన ఈ హై వోల్టేజ్ టోర్నమెంట్‌లో చివరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మహిళల జట్టు ఛాంపియన్ అయింది. అవును, ఆర్‌సీబీ మహిళలు రెండోసారి టైటిల్ సొంతం చేసుకున్నారు. ఫైనల్ మ్యాచ్ వడోదరాలోని బీసీఏ స్టేడియంలో జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఇది ఒక ఎపిక్ క్లాష్. టాస్ గెలిచిన ఆర్‌సీబీ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతంగా రాణించింది. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేశారు. జెమిమా రోడ్రిగ్స్ 57 పరుగులు, వోల్వాట్ 44, లీ 37, చినెల్ హెన్రీ 35. ఇది డబ్ల్యూపీఎల్ ఫైనల్‌లో ఎప్పటి వరకు లేని భారీ స్కోర్. అయితే 204 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్‌సీబీ మహిళలు చరిత్ర సృష్టించారు. ఇది డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే అత్యధిక విజయవంతమైన చేజ్. కెప్టెన్ స్మృతి మంధాన అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. 41 బంతుల్లో 87 పరుగులు. ఆస్ట్రేలియా ఆటగాడు జార్జియా వోల్ 54 బంతుల్లో 79 పరుగులు చేసి అదరగొట్టేసింది. ఈ ఇద్దరి మధ్య 165 పరుగుల భారీ భాగస్వామ్యం. ఇది మ్యాచ్‌ని పూర్తిగా మార్చేసింది. 19.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసి ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో గెలిచింది. చివరి ఓవర్లో రాధా యాదవ్, డి క్లార్క్‌లు కీలక షాట్లతో ఫినిష్ చేశారు. ఇది థ్రిల్లర్ ఫినిష్. స్మృతి మంధాన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం నాలుగోసారి ఫైనల్‌లో ఓడిపోయింది. ఇది ఒక బాధాకరమైన రికార్డ్. వారు టైటిల్ దాకా వచ్చినా గెలవలేకపోతున్నారు. కానీ వారి పోరాటం కూడా అద్భుతమైనదే. ఈ విజయంతో ఆర్‌సీబీ మహిళలు ముంబై ఇండియన్స్‌తో కలిసి 2 టైటిళ్లతో జాయింట్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ అయ్యారు. టోర్నమెంట్ విజేతగా ఆర్‌సీబీకి భారీ ప్రైజ్ మనీ ₹6,00,00,000, రన్నర్ అప్ ఢిల్లీకి 3,00,00,000, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ సోఫీ డివైన్‌కు 5,00,000, ఆరెంజ్ క్యాప్ మరియు పర్పుల్ క్యాప్ విజేతలకు కూడా 5,00,000 చొప్పున. ఈ టోర్నమెంట్ మహిళల క్రికెట్‌కు ఒక మైలురాయి. అద్భుతమైన పోరాటాలు, రికార్డులు, థ్రిల్లింగ్ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు ఈ సీజన్ ఈసాల కప్ నమ్దు అనే సంతోషం.